నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలకు అతీతంగా రైతులంతా సంఘటితంగా ఉండి లిఫ్ట్ ఇరిగేషన్లను కాపాడుకొని 2 పంటలు పండించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం 5,80,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతుల పనులను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన లిఫ్ట్ 10 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం మూలంగా సాగునీరు అందించలేదని, ఈ పనులు పూర్తయితే 6,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 18 సంవత్సరాల చిరకాల కోరిక, మాకు సాగునీరు కావాలా. గోదావరి 2గా పోతుంది. మేం నష్టపోయినాం. నా నియోజకవర్గంలో దాదాపు 45 విలేజ్లు రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఆ రైతాంగానికి భూమి కూడా చాలా మన రీహాబిలిటేషన్ అయింది. రైతాంగానికి 2 పంటలు కావాలి. ఒక కోరిక మేరకు నిరంతరంగా దాదాపు 18 నెలల నుంచి ఒక సర్కస్ లో ఎట్లా సర్కస్ చేస్తారో ఆ విధంగా ఏం చేస్తే ఎట్లా అవుతుంది, దానికి ఏ స్కీమ్ పెట్టాలా, ఎట్లా డెవలప్ చేయాలా, ఒకటే ఆలోచన పెట్టుకొని ఈరోజు కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్. అది 80 కోట్లు పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత 20 కోట్లు పెండింగ్ ఉండే, అది కూడా తీసుకొచ్చి 2-3 నెలల దాదాపు 5,000 ఎకరాలకి పిప్రి నుంచి రాయపూర్ కాండి వరకు సాగునీరు చేయాలని ఒక కోరికతోని ఆ 20 కోట్లు మంజూరు చేసుకుని ఈరోజు పనులు పూర్తిగా అవుతున్నాయి. దాదాపు 2-3 మంత్స్ లో పూర్తిగా అయిన తర్వాత రైతాంగానికి అక్కడ ఉన్న నగర్ అనుకోండి, మన లోకేశ్వర్ అనుకోండి, రాయపూర్ కాండి అనుకోండి, పిప్రి అనుకోండి, ఆ విలేజ్ కు మొత్తం 6,000 ఎకరానికి సాగునీరు అవుతుంది. అదేవిధంగా కనకాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇప్పుడే రాజు గారు చెప్పారు, అప్పుల ఉండే ఇలా 11 లక్షలు బ్యాలెన్స్ చేసినట్టే ఘనత రాజు గారికి అని సభాముఖం గారు. అదేవిధంగా బాసర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తోని కేవలం 250 ఎకరాల భూమి సాగునీరు చేస్తుంది. నేను వచ్చిన తర్వాత మోటార్లు రిపేర్ చేపించి, ఇప్పుడే సాహెబ్రావు అన్నట్ల మోటార్లు రిపేర్ చేపించి దాదాపు 1600-1700 ఎకరాలు శనగ పంట, మక్క పంట వేసుకున్నారు. అంటే అది కూడా నేను వచ్చిన తర్వాతనే రైతాంగానికి సాగునీరు చేశాను. ఇంకా దానికి 1,30,00,000 శాంక్షన్ చేసుకుని కొత్త మోటార్లు పెట్టడానికి కూడా మొన్ననే 1,20,30,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. కొత్త మోటార్లు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాజురా లిఫ్ట్ ఇరిగేషన్, రాజురాలో కూడా మొత్తం సాగునీరు కాకుండా లీకేజ్ ఉండే, మోటార్లు ఖరాబ్ ఉండే, ఆ మోటార్లు పైప్ లైనింగ్ లీకేజ్, గోదావరిలో పైప్ లైనింగ్ లీకేజ్ పూర్తి చేసి రాజురా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు సక్రమంగా నడుస్తుంది. మన్మథ్ లిఫ్ట్ ఇరిగేషన్ గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి 1,40,00,000 శాంక్షన్ చేసుకుని మన్మథ్ విలేజ్ లో ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అక్కడ 7 చెరువులు ఉన్నాయి. ఆ 7 చెర్లలో కూడా నీళ్ళేయటానికి మనం ముంగటొస్తున్నాం, మన ప్రభుత్వం ముంగటొస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక బ్రహ్మన్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్, గుడ్లు తినాలి కానీ కోడి తింటా అంటే పనికిరాదు. దానికోసం మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 4-5 విలేజ్ల గ్రామానికి బ్రహ్మన్గావ్, ఓణి, కిర్గుల్కి, గనోరా, చెట్టుపల్లి విలేజ్ కు, ఈ విలేజ్ లో అందరు ఏకతాటికి వచ్చి రాజకీయంకు అతీతంగా దూరం ఉండి మాకు 2 పంటలు రావాలా, మేము సాగునీరు చేయాలా, ఒకటే ఉద్దేశంతో మీరు ముంగట పడితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సాహెబ్రావు గారు చెప్పారు కొంత లీకేజెస్ ఉన్నాయి, కంప్లీట్ లీకేజెస్ కూడా ఇంట్లో పెట్టడం జరిగింది. ఏదైతే పెద్ద లైన్ ఉంది ఆ పెద్ద లైన్ లీకేజెస్ కూడా ఈ 6 కోట్ల పెట్టడం జరిగింది. అది కూడా రిపేర్ అవుతుంది.
ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయిన తర్వాత మోటార్ చాలు అయిన తర్వాత ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నది ఆ పూర్తిగా లీకేజ్ కూడా కంప్లీట్ చేసుకుని 6,000 ఎకరానికి సాగునీరు వేయడానికి నేను సిద్ధమున్నాను. అదేవిధంగా ఇంకా 28 ప్యాకేజ్ అనేది మనకు పెద్ద సాగునీరు అవుతుంది. కనకాపూర్ దగ్గర 250 కోట్లతోని పని పూర్తిగా అయింది. దాదాపు ఇంకా మనకు 360 కోట్లు కావాలా. దానికోసం అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అసెంబ్లీలో కూడా సానుకూలంగా ఏదైతే రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దానికి చేయాలంటే సానుకూలంగా స్పందించారు. కాకుండా కూడా ఏ పనికి కూడా సిద్ధం. నేను కూడా ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చుండి ఈ 28 ప్యాకేజ్ కూడా కుబేర్ మండల్కు, కానూరు మండల్కు, ముదోల్ మండల్కు శశిశామం చేయడానికి ఛాయాశక్తితో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ట్యాంక్స్ విషయంలో షెట్పల్లి చెరువు ఏదైతే ఇప్పుడు గన్వరాలో ఉంది దాన్ని కూడా 71 లక్షలు శాంక్షన్ చేసుకుని అది కూడా వారం 10 రోజుల్లో నెల రోజుల లోపల టెండర్ పడుతుంది. ఆ షెట్పల్లి చెరువు గిడ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు మీకు 800 ఎకరాలకు సాగునీరు అవుతుంది. ఇటువంటి ఏది పెండింగ్ ఉన్నా సాగునీరు కావాలా, వైద్యం కావాలా, విద్య కావాలా, అయితేనే మనం సంతోషంతో ఉంటామని ఒకటి ఏదైతే నినాదాలు పెట్టుకుంటున్నా నేను ఖచ్చితంగా 28 ప్యాకేజ్ కానీ, పిప్రి ప్రాజెక్ట్ కానీ, బ్రహ్మన్గావ్ ప్రాజెక్ట్ కానీ అన్ని విధాలుగా పూర్తిగా చేసి ఈ రైతాంగానికి శుభవార్త ఇస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మన చైర్మన్ గారు వాస్తవంగా సబ్స్టేషన్ కావాలా ఎవ్వరు కూడా చెప్పలే. నాకు కౌటా వాళ్ళు చెప్పలే, వని వాళ్ళు చెప్పలే, ఈయన రుబీ వాళ్ళు చెప్పలే, గనోర్ వాళ్ళు చెప్పలే. కానీ ఆటోమేటిక్ గా లెటర్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో మహాగాం, కోలూరు, డోడర్నా, పల్చి శాంక్షన్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లో అంబకంటి, వని లేకుంటే కౌటాల త్వరలోనే శాంక్షన్ అయిపోతుంది. లెటర్ ఇచ్చింది దానికన్నా ముందే నేను దానికి లెటర్ ఇచ్చిన మన బిజ్లీ మంత్రి భట్టి గారు కూడా దానికి స్పందించారు. ఇది కాకుండా కూడా ఇంత మన ఇరిగేషన్ ఉంది, కరెంట్ బాగా ప్రాబ్లం వస్తుందని 132 kV ఏదైతే ఇలా ముదోల్లో ఉంది, కల్లూరులో ఉంది, బైన్సాలో ఉంది, ఇంకొకటి నాకు కావాలని కుబేర్లో కూడా 132 kV దాదాపు 20 కోట్లతోని 132 kV కూడా శాంక్షన్ చేయడానికి లాస్ట్ స్టేజ్ లో వచ్చింది. అది కూడా నెల 2 నెలల రూపాయల 132 kV కూడా శాంక్షన్ అవుతుందని సభాముఖంగా తెలియజేస్తాను. ఈ నాకు సహకారం ఇచ్చిన ఇలా ఇరిగేషన్ మినిస్ట్రీకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను పాదాభివందనం చేస్తే కూడా తక్కువ. ఎందుకంటే ఆయన పోంగానే పార్టీకి అతీతంగా దూరం ఉండి పటేల్ గారు ఎక్కడ వచ్చారు, మీకు ఏం పని కావాలా, తక్షణమే ఇలా చెరువులు ఎన్ని డ్యామేజ్ అయినాయి, డొడర్నా చెరువు అనుకోండి, మన హిప్ డాలి, చీరాల, ఇంకా చిన్న చిన్న చెరువులు ఇప్పుడు ఎంకూరు కూడా శాంక్షన్ అవుతున్నది. దాదాపు 20 చెరువులు ఏదైతే తికట్టు లేకచ్చు కానీ మనకు వాటర్ లెవెల్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ తోని మనకు ప్రాబ్లం రాదు. దానికోసం ఆ 20 చెరువులు దాదాపు శాంక్షన్ చేసిన ఇంకా 5-6 చెరువులు ఉన్నాయి. అది కూడా పూర్తిగా శాంక్షన్ ఈ డిసెంబర్ వరకు ఒక్క చెరువు మన నియోజకవర్గంలో ఉంది. అన్ని కంప్లీట్ చేయడానికి టెండర్ దాకా వచ్చేదాకా నేను కంప్లీట్ చేస్తాను. ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలి. ఇలా చూడండి, ఒక స్కూల్లో మనం నిజామాబాద్లో ఎడ్యుకేషన్ చేపియాలా, హైదరాబాద్లో ఎడ్యుకేషన్ చేయాలంటే 1,40,000, 1,60,000, 2 లక్షలు అడుగుతున్నారు. ఒక రైతు ఒకటే పంట పండితే వాడు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? 2 పంటలు పండితే సంతోషంగా మన పిల్లగాళ్ళకు ఎడ్యుకేషన్ మంచిగా చేపిస్తూ మనం కూడా సుఖ సంతోషంతో ఉంటామని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇరిగేషన్ కావాలా. మేము నష్టపోయినాం, మా 45 విలేజ్లు రీహాబిలిటేషన్ అయినాయి, మాకు చాలా నష్టం జరిగింది అని కొట్లాడుకుంటా ఈ స్కీమ్స్ తెప్పించుకుంటుంది. రైతాంగానికి ఇంకా 3.5 సంవత్సరంలో శస్యశ్యామలం చేస్తా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన